గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇది చిన్న యూట్యూబ్ క్లిప్. సో ఈరోజు మనం బ్లడ్ గ్రూప్ ఎట్లా చెక్ చేయాలో నేర్చుకుంటాం. మన పట్టభద్రుడు శేఖర్ ల్యాబ్లోకి ఎలా ఉండను, ల్యాబ్లోకి ఎలా ఉండదు, కాకపోతే మనోందే ల్యాబ్ కాబట్టి వచ్చేసిన. వీడు పట్టభద్రుడు అన్నమాట. ఫ్రెండ్స్ బర్రెలకు పెడతారు 10 cc, నేను మామూలుగా పెడతాను. అనేది వీడు బ్లడ్ గ్రూప్ అని చేసి ఏదేదో చేస్తున్నా నాకు భయం అవుతుంది. ఏదైనా అయితే మీరు ఉండరు సాక్ష్యం. ఓకే చూద్దాం ఏం చేస్తారో. చెక్ కూడా చేయమా. ఫస్ట్ మనం హ్యాండ్ తీసుకోవాలి, హ్యాండ్ తీసుకొని ట్యాంక్ కట్టాలి. పిటికి గట్టి పట్టుకో. ఓకే పిటికి గట్టి పట్టుకొని ట్యాంక్ కట్టాలి. ట్యాంక్ కట్టి కాటన్ ప్లస్ పిక్ తీసుకోవాలి. పిక్ తీసుకొని నర్స్ ఎక్కడ కనపడుతున్నాయో అక్కడ, నర్స్ అంటే తెలుసా, నరాలు నరాలు యా. ఇక్కడ మెరుస్తుంది చూడు, స్ట్రీట్ రాస్తే ఇంకా క్లారిటీ కనపడుతుంది అనమాట. ప్లస్ బ్యాక్టీరియా లాంటివి ఉన్నా కానీ ఓకే పోతాయి. నిజంగా నాకు బ్లడ్ గ్రూపే చెక్ చేస్తున్నావు కదా. నాకు అలాంటి ఏం లేవు. రిలీజ్ చేయాలా పిడికిని? నేను చెప్తా అప్పుడు గట్టిగా. ఓకే స్పెయినింగ్ ఫ్రెండ్స్. నేను చూడండి ఇంకా పెద్దది పెట్టాలరా. ఏదో సరే మావాడు పిల్లగాడని వదిలేసిన. అంత తీడగాడు ఎవడు ఉన్నట్టుకుంటా. పిడికిలో వదిలిపెట్టు. ఓకే నా బ్లడ్ ఎందుకు అంత తీస్తున్నావు? బ్లడ్ పర్సెంట్ కూడా చూద్దాం రా, ఎంత ఉందో ఏంది కథ అని. సగం బ్లడ్ తీసిండు ఫ్రెండ్స్. బొంగు తీసిందే 2 ml కూడా తక్కువ తీయలే. ఏం చేయాలి మలవాలా? ఓకే వీడే మా పట్టభద్రుడు శేఖర్, 10th క్లాస్మేట్. చూద్దాం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కూడా చెప్పమా, యూస్ఫుల్ అవుతుంది. ఇది 80 ట్యూబ్ అంటారు. నువ్వు ఇంకో సంవత్సరం వచ్చి చూసినా కానీ నేను బ్లడ్ క్లాట్ అవ్వదు. ఓకే తీసుకొని రాసేసుకోవాలి. ఏజ్ ఎంత? 22. ఒక 5 minutes కూర్చో. ఓకే మనోడు ల్యాబ్లోకి అయితే వెళ్ళి రిపోర్ట్ అయితే తీసుకొచ్చిండు. రిపోర్ట్ ఏం లేదు, స్లైడ్. ఓకే ఓ పాజిటివ్ మీదైతే మావాడు 3 చుక్కలు వేసిండు. నాకేం తెలియదు, నువ్వే చెప్పాలి మావ. ఇది ఓ పాజిటివ్ అనమాట. హౌ యూ సే ఎట్లా అన్నట్టు? ఇది ఎట్లా చెప్తామంటే, ఇది ఉన్నాయి కదా, ఇది పాజిటివ్ నెగిటివ్ అనమాట. ఇది నెగిటివ్ వచ్చింది, ఇది నెగిటివ్ వచ్చి ఈ 2 పాజిటివ్ వస్తే ఇది ఓ పాజిటివ్ అనమాట. ఇది సరే ఈజీ వేలో చెప్పాలంటే ఇది ఏది ఇది ఏ పాజిటివ్ వస్తే ఇది పలుగుతుంది మొత్తం ఇట్లా దీని లెక్క పలుగుతుంది. బి పాజిటివ్ అయితే ఇది పలుగుతుంది. బి పాజిటివ్ వస్తే ఇది పలిగిపోతుంది. ఓ పాజిటివ్ వస్తే ఇది పలుగుతుంది. ఓకే ఇప్పుడు ఏంది? ఇది ఓ పాజిటివ్. సో అట్లా బ్లడ్ మీద ఏం వేసినావు పలగడానికి? అంటే అవి ఏమి రియేజెంట్స్ ఉంటాయి మన కాడ. ఓకే ఏ రియేజెంట్, బి రియేజెంట్, ఓ రియేజెంట్ అని ఉంటాయి. ఆ 3 కలిపి మనం ఫస్ట్ 1 డ్రాప్ బ్లడ్ వేసుకొని, బ్లడ్ వేసుకున్న తర్వాత ఆ రియేజెంట్స్ బట్టి ఏ దాంట్లో వేయాలి, బి దాంట్లో వేయాలి, ఓ దాంట్లో పోయేసి మనం ఒక 5 minutes రొటేషన్ చేస్తే ఇట్లా తిప్పితే మనకు తెలుస్తుంది ఏ గ్రూప్ అనేది. ఓకే అవసరం లేదు, క్లారిటీ వచ్చేసింది కాబట్టి మనకి అది పలిగిపోయింది కాబట్టి అది మనది ఏంది ఓ పాజిటివ్ అని గుర్తుంచుకోవాలి. మన డెప్త్ మనదంతా కోడింగ్ బ్యాచ్ కాబట్టి ఇంత డీటెయిల్గా మనకు తెలియదు. ఓ పాజిటివ్ ఇది డాక్టర్స్కే తెలుస్తుంటుంది ఎక్కువ. మనదైతే ఓ పాజిటివ్. ఎవరైనా కావాలంటే నాకు నెంబర్ పెడతా, కానీ అడగకరు. బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంది నాకే. ఓకే బాయ్, థ్యాంక్ యూ.